ఐడిటీవీ మన ఉనికి మన వాణి. ఆకాశాన హడావుడిగా పరిగెత్తున్న జగన్నాథ రథచక్రాన్ని భూమార్గం పట్టించాలి, భూకంపం సృష్టించాలి. మాది పెద్ద శాటిలైట్ ఛానల్ ఏంటంటే ఏం శాటిలైట్ లేదు, ఒక్క ఛానల్లో చూపించిందా? బుచ్చవ ఆత్మహత్య. శ్రీశ్రీ ఏం చెప్పిండంటే పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన విషపత్రికలు ఆంధ్ర దినపత్రికలు. ఈ ఛానల్ నోరు లేని వాళ్ళ నోరై ఉండాలి. అనగారిన ప్రజల నిట్టూర్పును ఆంప్లిఫైర్లో పెట్టి వినిపించాలి, అధికారంలో చెవులు బద్దలు కొట్టేది. చాలా సంతోషం. మరి పాషం యాదగిరన్న గారి యొక్క సందేశంతో పాటు అనేకమైన కార్యక్రమాలు కూడా చైతన్యవంతమైన కార్యక్రమాలు చూస్తూ ఉన్నాం. సమాజంలో ఏ రకమైనటువంటి మార్పులు వస్తూ ఉన్నాయి, ఏ రకమైనటువంటి అవసరాలు, ఏ రకమైన పాత్ర మనం పోషించాలని చెప్పి అనేక మందికి మార్గదర్శకులు నిర్వహిస్తున్నటువంటి ఐడిటీవీ ప్రజా సమస్యలు పరిష్కరించడానికి తనదైన పాత్ర పోషించి ముందుకు వస్తున్నందుకు సంతోషిస్తూ ఏదైనా సరే నిజాన్ని మరి డిగ్గు తేల్చినట్టు వాస్తవాన్ని కూడా ప్రజల ముందు ఉంచే ప్రయత్నాన్ని మనం గమనిస్తూనే ఉన్నాం. అభివృద్ధి విషయంలో ఐడిటీవీ సహకారం తీసుకొని ముందుకు వెళ్దామని చెప్పి కోరుకుంటూ మరి ఇక్కడ వచ్చేసినటువంటి మరి పెద్దలందరూ కూడా ఐడిటీవీ స్టాఫ్కి వారి యూనియన్ వారి యొక్క సభ్యులకి అందరూ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తప్పకుండా ఛానల్ సక్సెస్ కావాలని చెప్పేసి కూడా ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అంజబాబు గారు లాంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి సంరక్షణలో ప్రజల గొంతుకగా వస్తున్నటువంటి ఛానల్ ఈ ఐడిటీవీ. మీ మధ్యలో ఉంటాం మేము, మా ప్రతినిధి మీ మధ్యలో ఉంటాడు. మీ సమస్యను మేము మా భుజాలపై ఎత్తుకొని చూపిస్తాం, దానికి పరిష్కార మార్గాన్ని చూపిస్తామంటూ ఒక ప్రాంతీయ కార్యాన్ని నెలకొల్పడం అనేటటువంటిది గొప్ప విషయం. మన లక్ష్యం, మనం ఎంచుకున్న మార్గం సరైనది అయినప్పుడు అవతల దాడి చేసినా ఇంకోటి చేసినా మన నికార్సైనటువంటి జర్నలిజానికి ఐడిటీవీ ప్రయాణం ఉండాలని నేను మరొక్కసారి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ ఛానల్ సక్సెస్ సాధించాలని, సక్సెస్లో ప్రజలకు మంచి జరిగే దిశగా ముందుంటుందని నేను మనస్ఫూర్తిగా మరొకసారి ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బస్తీ అనేసరికి జనాలకి చాలా చులకన. బస్తీలో పేదవాళ్ళు ఉంటారని చూడాలి. పేదవాళ్ళు ఎందుకైతారు? ప్రజలు అనేది ఫస్ట్ గుర్తించాలి. పేదవాడి పక్షాన నిలిచి వాళ్ళ పక్షాన పోరాటం చేస్తానికి ఈరోజు ఐడిటీవీ ముందుకు వచ్చింది. మీ మధ్యన ఒక ఆఫీస్ పెట్టారు. ప్రతి నియోజకవర్గంలో ప్రజల పక్షాన ప్రజల వాయిస్ గా నిలబడాలని మేము ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నాము. ఆ సినిమా హీరోయిన్ హీరోతో పెళ్లి చేసుకుని ఈ విషయాలు చూపిస్తున్నారు తప్ప పేదవాడి పక్షాన పేదవాడు పడే కష్టాలు ఏవి చూపించట్లేదు.
అది చూపిస్తానికే మేము ఉన్నాం ఇవాళ. మొట్టమొదటిగా నాకు ఈ ఛానల్లో అవకాశం ఇచ్చి నా శక్తిని నాకు తెలియజేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే మా ఎండి సార్ అంజబాబు గారు. మీ విజయాల్లోనూ మీ ఆలోచనలోనూ మీ స్ఫూర్తిలోనూ మీ వెనక నడుస్తూ ప్రతి అడుగులోనూ ఎప్పటికీ నిలిచిపోయి ఉంటాను. ఇది మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మీ మధ్య ఉంటూ మీ సమస్యల కోసం నిత్యం పోరాడటానికి సిద్ధమయ్యాడు ఒక మనిషి, వరప్రసాద్ గారు. నా మీద నమ్మకం ఉంచి ఈ పెద్ద బాధ్యత అప్పచెప్పిన మా ఐడిటీవీ న్యూస్ ఛానల్ చైర్మన్ పెద్దల అంజిబాబు యాదవ్ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఛానల్ ఇంకా ముందుకి మంచి ప్రగతితో నడిచే క్రమంలో నా సాయశక్తిలో కృషి చేస్తానని ఈ వేదికగా మీకు మాటిస్తున్నాను. మీరు ఇచ్చే విలువైన సూచనలతో సందేశాలతో మేము మంచి మార్గంలో ఇంకా ముందుకు దూసుకుపోవాలని దీవించాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.